నమస్తే. ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఈమె వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేసీఆర్కి చాలా దగ్గరగా, కేటీఆర్కి చాలా దగ్గరగా వాళ్ళ అన్న పనులను ఆమె చేసి పెట్టింది. సో ఆమె మీద ఆనాడు కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. కట్ చేస్తే గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత సొంత పని వదిలేసి మిగతా పనుల మీద పడ్డది. మరి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అసలు సోయే లేదు. మరి ఎవరి కళ్ళలో ఆనందం కోసం స్మితా సబర్వాల్ పనిచేస్తున్నారు? ఆమెకు ఒక పోర్ట్ఫోలియో ఉంది. ఆమె తన శాఖ కోసం పనిచేయాలి. ఇక ఆమె చేతిలో ఫోన్ పట్టుకొని ట్వీట్లు రీట్వీట్లు చేయడం స్టార్ట్ చేసింది. ఇది కాస్త వివాదాస్పదమైంది. పోలీసులు నోటీస్ ఇచ్చేదాకా పోయింది. పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించిన తర్వాత కూడా మళ్ళీ ట్వీట్లు చేస్తూనే ఉన్నది. ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూనే ఉన్నది. అసలు గవర్నమెంట్ ఏం చేస్తున్నది? ఆమె పనిచేయాల్సిన డిపార్ట్మెంట్ ఏంది? ఏ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నది? ఆమె ఏమైనా ఎన్జిఓనా, సామాజికవేత్తనా, ఇంకోట? సరే అనొచ్చు, ఆమెకు మాట్లాడే అవకాశం లేదా, అర్హత లేదా అంటే ఆమెకు ఏం అర్హత ఉన్నది? ఆమె బీఆర్ఎస్ హయాంలో చేసిన వ్యవహారాల సంగతి ఏంది? ఫస్ట్ ఆమె దానికి క్లారిటీ ఇవ్వాలి కదా. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో దాదాపు నెలకు 69,000 చొప్పున 61 లక్షల రూపాయలు కార్ రెంట్కు పెట్టి వసూలు చేసింది. దాని మీద ఎందుకు మాట్లాడదామే? 61 లక్షల రూపాయలు డ్రా చేసింది. ఆ యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మరి గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటలేదు. నేను అందుకే అంటున్నా, ఈ గవర్నమెంట్కి సోయలేదని. మీ ముందు గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నది, నిలదీసే ప్రయత్నం చేస్తున్నది. నన్నెందుకు విచారిస్తారని అంటున్నది. నోటీస్ ఇస్తే నన్ను విచారిస్తారా, నాతో పాటు మిగతా 2,000 మందిని కూడా విచారిస్తారా, నాలాగే చాలామంది ట్వీట్ చేస్తారని మాట్లాడుతున్నది. అసలు ఆమె మాట్లాడాల్సింది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి సంబంధించిన, అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో యాక్చువల్గా మనం కమర్షియల్ రెంట్కి పెట్టే ట్యాక్సీలు ఏ నెంబర్ ప్లేట్ ఉంటుంది? ఎల్లో ప్లేట్ ఉంటుంది. వైట్ ప్లేట్ ఉన్న ఒక ఎవరికో సంబంధించిన వెహికల్ని అందులో కన్సర్న్ ఈమె ఆఫీసర్ దాంట్లో పెట్టి ఈమె సంతకంతోనే 69,000 నెలకి మొత్తం దాదాపు 61 లక్షల రూపాయలు ఆ కారుకి ఇచ్చింది. మరి ఎట్లా ఇది? దీని మీద ఏమైనా మాట్లాడిందా ఇంతవరకు? దీని మీద ఏమైనా యాక్షన్ ఉందా? ఇట్లా చాలా చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ఆ గవర్నమెంట్కి ఫేవర్గా. ఈ ముఖ్యమంత్రి మాట్లాడింది కదా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫ్లైట్లలో, సపరేట్ ఫ్లైట్లలో వెళ్ళారు వీళ్ళు, సపరేట్ ఫ్లైట్లు ట్రావెల్ చేశారు వీళ్ళని. ఏ దాని మీద యాక్షన్ లేదు కదా. మీరు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల, మీరు సైలెంట్గా ఉండడం వల్ల ఇంకా రెచ్చిపోతున్నారు కదా. మరి ఇది మీ చేతగాని తనమే కదా. ఇవాళ మళ్ళీ మెసేజ్ పెట్టారు. హ్యావ్ ఫుల్లీ కోఆపరేటెడ్ విత్ గచ్చిబౌలి పోలీస్ అథారిటీస్ అండ్ గివెన్ మై డీటెయిల్డ్ స్టేట్మెంట్ టుడే యాజ్ ఏ లా అబైడింగ్ సిటిజన్ అండర్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్. ఆమె గతంలో ఇట్లా ట్వీట్లు చేసింది. హాయ్ హైదరాబాద్, గిబ్లీ స్టోరీ ఆన్ హైదరాబాద్ టుడే దాంట్లో ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసినటువంటి ఇట్లా నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, జేసీబీలు ఉన్నాయి. అసలు యాక్చువల్గా జింకలు ఉన్నాయి, ఆ విజువల్స్ మనకు కనబడ్డది. కానీ వీళ్ళు ఈ బీఆర్ఎస్, కేటీఆర్ సంబంధించిన ఈ వెబ్సైట్లు, సోషల్ మీడియా దాన్ని ఇంకా గట్టిగా చూపించాలనో లేకపోతే గవర్నమెంట్ ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఏఐ వీడియోలు తయారు చేశారు. ఈ ఏఐ వీడియోల వల్ల ఏమైపోయింది? అసలు ఇష్యూ పక్కదారి పడిపోయి ఆ ఏఐ వీడియోలు బయటకు వచ్చి గవర్నమెంట్కి ఇంకా అడ్వాంటేజ్గా మారింది వీళ్ళు చేసిన ఈ పని వల్ల. ఈమె ఈ వీడియోని, ఈ ఫోటోలని రీట్వీట్ చేసింది. దీని మీద గచ్చిబౌలి పోలీసులు నోటీస్ ఇచ్చారనమాట. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంకో లైవ్లో అని కంచ గచ్చిబౌలి కమ్ విత్ ప్లాన్ టు రిస్టోర్ దోస్ 100 acres, అదర్వైజ్ ఆఫీసర్స్ విల్ గో టు ప్రిజన్. సుప్రీంకోర్టు తెలంగాణ గవర్నమెంట్ పైన చేసిన వ్యాఖ్యలని మళ్ళీ ట్వీట్ చేసింది. స్మితా సబర్వాల్ రీపోస్టెడ్. ఇప్పుడు ఆమెకి ఏం అవసరం? ఇప్పుడు ఆమె ఏం పని చేయాలా? దాని మీద మాట్లాడడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు, కొట్లాడుతున్నారు. వాళ్ళకి మద్దతుగా సమాజం అంతా నిలబడ్డది. ఎన్జిఓలు ఉన్నారు, పర్యావరణవేత్తలు ఉన్నారు, ప్రకృతి ప్రేమికులు ఉన్నారు. వాళ్ళంతా మాట్లాడతలేరా? ఈమె పని చేయాల్సిందేంది? ఈమెకి ఏ డిపార్ట్మెంట్ అప్పచెప్పారు? ఆ డిపార్ట్మెంట్లో పని చేయాలి కదా. అసలు ఆ డిపార్ట్మెంట్ చక్కగా పనిచేస్తుందా? లాస్ట్ గవర్నమెంట్ హయాంలో రెంట్కి కారు పెట్టి 61 లక్షలు దొబ్బేసింది. మరి దాని మీద ఎంక్వైరీ ఏది?
నిజంగా ఈ గవర్నమెంట్కి అసలు కనీసం చేతనవుతుందా, లేకపోతే సైలెంట్గా కావాలనే ఉంటున్నారా? ఏమైనా తిట్టుకోండి పోతే పోయింది గవర్నమెంట్ అని అనుకుంటున్నారా? ఒక స్మితా సబర్వాల్ మీద ఎంక్వైరీ లేదు, ఒక నవీన్ మిట్టల్ మీద ఎంక్వైరీ లేదు, సరికదా పక్కనే పెట్టుకొని పని చేయించుకుంటున్నారు. ఒక ఎవరైనా సోమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేష్ కుమార్ మీద యాక్షన్ లేదు. డిఓపిడికి తెలవకుండా భూములు కొన్నాడు, పెద్ద ఎత్తున అరాచకం సృష్టించిండు పోయిన గవర్నమెంట్ హయాంలో. ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద? సందీప్ కుమార్ సుల్తానే మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి, ఆ దాని మీద ఎంక్వైరీ లేదు. రజత్ కుమార్ మీద ఎంక్వైరీ లేదు. మరి ఎవరి మీద తీసుకుంటారు మీరు? మీరు సైలెంట్గా ఉండడం చేతనే, మీ చేతగానితనం వల్లనే ఈ రకంగా రెచ్చిపోతున్నారు. సమాజంలో ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని ఎవరైనా అడుగుతున్నారు? అడగట్లే. ఎందుకు అడగట్లే? వీళ్ళు కూడా అంతే ఉన్నారు కదా అని అనుకుంటున్నారు జనం కూడా. అసలు ఈమె చేయాల్సిన పని ఏంది, ఈమె చేస్తున్నది ఏంది? సో గవర్నమెంట్ దీనికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది, బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె కూడా ఐఏఎస్ అధికారి అన్న దాని నుంచి అధికారినని మర్చిపోయే రకంగా వ్యవహరించడం కూడా సరైన విషయం కాదు. మీ డిపార్ట్మెంట్, మీ శాఖ దాంట్లో పనిచేయండి. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలు ఎట్లా రీపోస్ట్ చేస్తారు? ఇది చేయండి. 61 లక్షలు ఎట్లా తిన్నారో 61 లక్షలు ప్రైవేట్ వైట్ ప్లేట్ పెట్టి కార్ రెంట్ ఎట్లాగైతే 61 లక్షలు దొబ్బేసిరో దాని మీద రీపోస్ట్ చేయండి, లేకపోతే ట్వీట్ చేయండి. ఇక్కడ ఈమె మాట్లాడుతున్నారా, ఈమె సొంతంగా మాట్లాడుతున్నారా, ఎవరైనా మాట్లాడిస్తున్నారా? సొంతంగా మాట్లాడుతున్నారా, ఎవరైనా మాట్లాడిస్తున్నారా? బేసిక్గా ఐఏఎస్ అధికారి అయినా ఏ ప్రభుత్వ అధికారి అయినా ప్రభుత్వంలో భాగస్వాములు. వాళ్ళు ఎక్కడా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయరు, ఎందుకంటే ఆ ప్రభుత్వంలో భాగస్వాములు వాళ్ళు. సో ఇది ఫ్యాక్టే కావచ్చు, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఫ్యాక్టే కావచ్చు, కానీ గవర్నమెంట్లో ఉన్న ఒక ఆఫీసరు ఈ స్థాయిలో రీపోస్ట్ చేసిందంటే, ఎవరో లైవ్లో అనే ఒక వెబ్సైట్ వాళ్ళు పెట్టిన పోస్ట్ని రీపోస్ట్ చేశారనంటే ఈమెను వెనకాల నుంచి ఎవరైనా నడిపిస్తున్నారా? ఈమె గతంలో కేసీఆర్ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో ఈమె బీఆర్ఎస్ వాళ్ళకి చాలా దగ్గరగా ఉండే, కేసీఆర్ ఫ్యామిలీ, కేటీఆర్ చాలా దగ్గరగా ఉండే ప్రభుత్వ పరంగా. మరి వాళ్ళ కళ్ళలో ఆనందం కోసం ఈ పని ఏమైనా చేస్తున్నారా? ఏ ఐఏఎస్ కానీ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా సుప్రీంకోర్టు తిట్టినా, హైకోర్టు తిట్టినా, గవర్నమెంట్ ఎవరు కూడా బాగా తిట్టిరనో, లేకపోతే తిట్టిన వాటికి సంబంధించిన వీడియోలో కామెంట్సో సోషల్ మీడియాలో వచ్చిందన్నో ఎవ్వరూ పోస్ట్ చేయరు. మరి ఆమె ఏ ఉద్దేశంతో పోస్ట్ చేసినట్టు? అంటే రేవంత్ రెడ్డితో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైనట్టుగా కనబడతా ఉన్నది. అంతే కదా. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని తిట్టింది అని ఆమె పోస్ట్ చేసింది, గవర్నమెంట్లో ఉండి. దీనికి అనొచ్చు, ఆమె భావ ప్రకటన స్వేచ్ఛ నాకు లేదా అని అనొచ్చు. కానీ ఆమె మాట్లాడడానికి తెర వెనక ఎవరైనా ఉన్నారా అని అంటే చెప్పలేం. ఇప్పుడు ఆమె ఏమన్నా గతంలో ప్రజల కోసం పనిచేసి, లేకపోతే ఒక ప్రజల కన్సర్న్తో ప్రజల గురించి ఆలోచించి ఒక అద్భుతమైన నిర్ణయాలు తీసుకునేలాగా ఆమె పనిచేసింది, లేకపోతే చాలా గొప్ప మనిషి అని అనుకుంటే ఆమె మాట్లాడితే తప్పేముంది, నిజంగా మాట్లాడితే చాలా గొప్ప అధికారిని అని మనం అనొచ్చు. తెల్ల ప్లేట్ ఉన్న కారు పెట్టి కమర్షియల్ వెహికల్ పేరుతోని 61 లక్షలు తీసుకున్నామే, నెలకు 69,000 తీసుకుపోయినామే. ఎట్లా ఇట్లాంటి పోస్టులు ఆమె స్వతహాగా పెట్టిందంటే మనం నమ్ముతాం? సో దీని వెనకాల ఏదో జరుగుతున్నది. ఈ ప్రభుత్వానికి బేసిక్గా వీళ్ళకి అసలు అంత సోయి లేదు, వీళ్ళు కనీసం పట్టించుకునే ఇది కూడా వాళ్ళకి లేదు. ఎవరు ఏం చేసినా, ఏం అయిపోయినా, ఇది కుప్పగూలిపోయినా నిద్ర నుంచి వీళ్ళు మేలుకుంటారని అయితే అనిపిస్తలేదు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.